హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో ఉండాలి. వెల్కమ్ మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఈరోజు చేస్తున్నాను మక్రోనియా పిజ్జా అంటారు ఇక్కడ ఖతర్లోను. అది తయారు చేస్తున్నాను. అదే కేమా అంటాం మనం, మటన్ కైమాతోని. ఇక్కడేమో వీళ్ళు మఫ్రూమ్ అంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేస్తున్నాను. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ తింటారు, ఇక్కడ వంటలు ఇక్కడ తింటారు, కానీ పెడుతున్నాను నేను ఇక్కడ చేసింది కూడా. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. అందులో వేసాను కొద్దిగా, ఇది ఒకటి వేసాను, దీని పేరు తెలియదు నాకు. దీన్నేమో పుదీనా పౌడర్ అంటారు అనమాట దీన్ని. అదొకటి కొంచెం వేసాను, కొద్దిగా వేసుకోవాలి. గార్లిక్, అదే ఎల్లుల్లిపాయల పౌడర్ అనమాట, అది కొంచెం వేసాను. తర్వాత టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ వేసాను అనమాట. అవన్నీ కొద్దిగా వేసి మిక్స్ చేసుకొని కలుపుకొని ఉంచాను. అంతా కలిపేసి ఉంచాను అన్నమాట. కొంచెం వేసి ఉప్పు కొద్దిగా వేసాను. తర్వాత ఇవన్నీ వేసి ఇది ఒకటి తయారు చేసి ఉంచుకున్నాను. తర్వాత ఏమో మళ్ళీ కేమాని వేపుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట, రెడీ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, మక్రోనీ ప్యాకెట్ కూడా మనం మక్రోనియా పిజ్జా చేయాలని చెప్పారు. అందుకు ఇది కూడా ఉడకబెట్టి రెడీ ఉంచుకోవాలన్నమాట. హాయ్ అండి, ఇది ఇందాకలా నేను కేమా వండాను అన్నాను కదా, దాన్ని ఫ్రై చేశాను. మక్రోనీ అని పాస్తా అంటారు ఇక్కడ, మక్రోనియా. దాన్ని వేసాను కిందన, అది వేసుకొని స్టెప్, దానిపైన ఏమో మళ్ళీ కేమా ఫ్రై చేసి వేసాను. దాని తర్వాత బిగ్ పిల్పిల్ అంటారు కదా, కిబిరి పిల్పిల్, క్యాప్సికమ్. అది కలర్లు ఉంటే వేసుకోవచ్చు, 3 కలర్లు 4 కలర్లు. ఇప్పుడు ఉండేది ఒకటే కలర్ ఉంది మా దగ్గర, ఈ కలర్ ఒకటి వేస్తున్నాను. ఇలాగా కిందనేమో మక్రోనియా, మధ్యలోనేమో కేమా, అంటే మనము కైమా అంటాం అనమాట, దాన్ని ఫ్రై చేసేసాను. దానిపైన క్యాప్సికం వేసాను, పెద్ద పచ్చిమిరపకాయ.